తారీఖు నాడు ఎస్ఐ యుగంధర్ రెడ్డికి నమ్మదగిన సమాచారం వచ్చింది. 4:30 గంటల సమయంలో ఏంటంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆయన నమ్మదగిన సమాచారం వస్తే ఇమీడియట్ ఏం చేసిండు ఆయన ఆ విషయం ఎంఆర్ఓ గారికి తెలియజేసి అక్కడ నుంచి ఇద్దరు పంచాయతీదారులను తీసుకొని మళ్ళా ఈ వేయింగ్ మిషన్ తీసుకొని మార్కెట్ యార్డ్ దగ్గర పోవడం జరిగింది. ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు అక్కడికి వచ్చి తచ్చాడుతుండగా ఎస్ఐ గారు వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. క్వశ్చన్ చేస్తే సరైన సమాధానం అడిగితే చెప్పనందున వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర దాదాపు ఇద్దరు దగ్గర కలిపి 500 గ్రాముల ఆల్ఫాజోలం దొరుకుతుంది. వీళ్ళు ఆల్ఫాజోలం దొరికితే ఇమీడియట్ ఎస్ఐ గారు ఏం చేశారు, అక్కడ ఆ పంచాయతీరాల సమక్షంలో పంచనామా కండక్ట్ చేసి ఆల్ఫాజోలం స్వాధీనం తీసుకొని వేయింగ్ మిషన్ తో వేయింగ్ చేసి స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు పంచనామా తీసుకొని పంపించిన తర్వాత పోలీస్ స్టేషన్ లో ఒక క్రైమ్ నంబర్ 127/2025 అండర్ సెక్షన్ 8 క్లాస్ C 22C కింద నార్కోటిక్ NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు. ఈ కేసు గ్రావిటీ ఎక్కువ ఉండడం వల్ల పంచనామా చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సిఐ కొత్తకోటకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే ఈ వ్యక్తులు ఎవరైతే దొరికిందో వాళ్ళ వ్యక్తులు విచారిస్తే నరసింహగౌడ్ అనే వ్యక్తి బింగిదొడ్డి విలేజ్ ఐజామ్ అంటారు. ఇంకొక భాస్కర్ గౌడ్ తుమ్మలపల్లి విలేజ్ గట్టు మండల్ గద్వాల డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తులు. వీళ్ళిద్దరు కలిసి రాయలసీమ ప్రాంతం నుంచి ఆల్ఫాజోలంను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎవరెవరికైతే అవసరం ఉన్నదో ఈ డాడీ షాప్ వాళ్ళకు వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు నేరం చేసిన తీరు ఎట్లా అంటే ఈ నరసింహగౌడ్ ముందు బెంగిదొడ్డి లోపల ఈ కళ్ళు వ్యాపారం చేస్తుంటే కళ్ళు వ్యాపారం లోపల నష్టాలు వస్తుంటే ఈయన కర్నూలు ప్రాంతానికి పోతాడు వాళ్ళ బంధువుల వివాహానికి. పోయిన తర్వాత అక్కడ 3 వ్యక్తులు పరిచయం అవుతారు. గోపాల్ గౌడ్, జగదీష్ గౌడ్, హర్షవర్ధన్ గౌడ్ తో పరిచయం ఏర్పడిన తర్వాత ఈయన ఆర్థిక ఇబ్బందుల వల్ల తెలియజేస్తాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఈ దాడిలో మిక్స్ చేయడానికి ఆల్ఫాజోలం అనే మత్తు పదార్థం ఉంటుంది, అది సప్లై చేస్తే అక్కడ మనం 2,80,000 రూపీస్ పర్ కేజీ తీసుకొని వచ్చి అది 4 లక్షల వరకు అమ్ముకోవచ్చు అని చెప్తే ఆర్థికంగా లాభపడవచ్చు కదా అనే ఉద్దేశంలో వాళ్ళతో మాట్లాడుకొని ఈ వ్యాపారం అనేది చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఆ కర్నూలు ప్రాంతంలో ఇక్కడ అక్కడ తీసుకుని వచ్చి రామకృష్ణ గౌడ్ అని మడకశిరకు సంబంధించిన రామకృష్ణ గౌడ్ తో పరిచయం ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఈ మీడియేటింగ్ చేసుకొని వీళ్ళు ఆ రాయలసీమ ప్రాంతం నుంచి తీసుకొని వస్తారు. వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఈ కుమార్ గౌడ్ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన యుగంధర్ గౌడ్, ఈ కర్నూలు జిల్లాకు సంబంధించిన రమేష్ గౌడ్, గజేందర్ గౌడ్, లక్ష్మణ గౌడ్లకు వీళ్ళు ఆల్ఫాజోలం ఇంతకుముందు సప్లై చేస్తున్నారు. అదే దాంట్లో ఈ రోజు కూడా ఇక్కడ వచ్చి సప్లై చేయడానికి వస్తే మనకు వచ్చిన నమ్మదైన సమాచారం ప్రకారం పట్టుకోవడం జరిగింది. కాబట్టి దీని మీద కేసు దర్యాప్తు చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని పట్టుకున్నందుకు కొత్తకోట సిఐ మరియు ఎస్ఐ యుగంధర్ గౌడ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇది కంగ్రాట్ చెప్తున్నాము. ఈ ఆల్ఫాజోలం అనేది ఇది గాడిలో మిక్స్ చేసి అమాయకులకు మత్తులు నింపడానికి ఉంటుంది. ఈ NDPS యాక్ట్ లో ఇది నేరం ఉన్నది కాబట్టి ఈ NDPS ఈ మత్తు పదార్థాలు అనేది నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి మనిషిని అడిక్ట్ చేస్తుంది. కాబట్టి మత్తు పదార్థాల ఇన్ఫర్మేషన్ ఎక్కడున్నా కానీ దీని మీద గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.